కొంచెం ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము 10 నిమిషాలు విన్న తర్వాత సాక్ష్యం పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సో ఏదో ఒక విధంగా ఈ రికార్డ్ చేసి పెడితే మన తదనంతరం కూడా సో అది అనేక మంది విన్నప్పుడు వాళ్ళ జీవితాలతో దేవుడు మాట్లాడతాడు అన్నది మెయిన్ రీజన్ అనమాట. అనేక చోట్ల దేవుడు పంచుకోవడానికి సహాయపడుతూ వచ్చాడు. ఈ సమయంలో కూడా దేవుడు వచ్చిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడాలి అన్న ఉద్దేశం అన్నమాట. దేవుడు రాళ్లను ఉపయోగించుకుంటాడు. ఆయన తన జీవంతో నింపి రాళ్ళను చూసినప్పుడు వాట్ డస్ ది స్టోన్స్ మీన్, ఈ రాళ్ళు ఎందుకు అన్నప్పుడు ఈ రాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ రాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని ప్రజలు ఆలోచించినప్పుడు ఈ రాళ్ళు ఒక యోర్దాను నదిలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని, అవి ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఏ విధంగా అవి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, అది ఏ టైంలో తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, అది తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది, ఇవన్నీ కూడా అక్కడ తల్లిదండ్రులు ఆ పిల్లలకి వివరించాలని దేవుని గ్రంథాల్లో రాయబడి ఉన్నాను. ఇంతకుముందు ఒకసారి మనం పంచుకున్నాం ఇది. అదే క్రమంలో ఈ సమయంలో 145వ కీర్తన నుంచి 3-4 ఈ 2 వచనాలు చదవాలని ఆశపడుతున్నాను. మీరెవరైనా చదివినట్లయితే మంచిది. 45 verse 3 and 4. ఓకేనా. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందు తగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప సత్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. థ్యాంక్ యూ చంద్ర బ్రదర్. ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాయి. అసలు ఉద్దేశం ఏంటి, సాక్ష్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక తరం వారు ఇంకొక తరం వారికి ప్రభు ఒక్కొక్కరి జీవితాల్లో చేసిన కార్యాలను తెలియజేయాలి. ప్రభు చేసిన కార్యాలు మన సొంతగా కాదు, కానీ అంటే మనం ఏదో నేను చాలా పోటుగాని వీరుణ్ణి శూరుణ్ణి అనేది కాదు, కానీ ప్రభు చేసిన కార్యాల్ని జ్ఞాపం చేసుకోవాలంట. అక్కడ అంటాడు మహాత్యము గలవాడు ఆయన, యెహోవా మహాత్యము గలవాడు ఆయన, అధిక స్తోత్రము నొందగినవాడు. ఆయన ఎవరు? అధిక స్తోత్రం నొందగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. అంటే మనము ఈ యొక్క బుర్రతో ఆలోచించి అర్థం చేసుకోవాలని చూస్తే పూర్తిగా అర్థం చేసుకోలేము. ఆయనది మన ఊహకు మించిందన్నమా ఆయన కార్యాలు. ఆయన యొక్క మహత్యం, ఆయన గొప్పతనం చాలా గొప్పది. కాబట్టి మనం ఎంతో ప్రయత్నిస్తే కానీ కొంచెం అర్థమవుతుంది. దానికే మనము తట్టుకోలేము, అంత గొప్ప దేవుడు అన్నట్టు. మనం ధ్యానించే కొద్ది అనేక విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ధ్యానించే కొద్ది ఎంతగా ధ్యానిస్తూ ఉంటే అంతగా అనేక మంది జీవితాల్లో ఎన్ని సాక్ష్యాలు, ఆ యూట్యూబ్ కదిలిస్తే ఎన్నో సాక్ష్యాలు. వాళ్ళ పరిస్థితి ఎంతో భయానకంగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభు వారి పక్షంగా ఉండి, క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలు వేరే చోట ఎక్కడ కూడా వినం అని అటువంటి కార్యాలు. ఎందుకంటే ఆయన అంత శక్తిమంతుడు, అంత సమర్థుడు. అక్కడ 4వ వచనంలో ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో మీ యొక్క మెల్లన స్వరాన్ని మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి ప్రభువా. నా తండ్రి, అదే సమయంలో కొంత సాక్ష్యం కూడా పంచుకోవడానికి సహాయపడండి. ఏది కూడా మిస్ కాకుండా, ఏదైతే మీ నామాన్ని మహిమ తీసుకొస్తుందో, ఏదైతే ఘనత తీసుకొస్తుందో, ఎటువంటి రూపంలో ఎటువంటి చెక్కుముక్కి రాతిని మీరు నీటి ఓటుగా చేసేవారు ప్రభువా. మీరు నా తండ్రి మనుని మీ మహిమకు తీసుకొచ్చేవారు. అటువంటి గొప్ప దేవుడు ప్రభువా. కుమ్మరి చేతిలో కొండలు వంటి వారము ఆయన, మాలో ఉన్నటువంటి మలినాన్ని అంత తీసేసి మీకు ఉపయోగమైన పాత్రలుగా చేసుకుంటూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. దేనికి యోగ్యులం కాదో దానికి మీరు యోగ్యులుగా చేస్తూ మీ కృపను బట్టి నడిపిస్తున్నారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో
ఇక్కడ ఒక తరం వారు మరొక తరం వారికి వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు అంటే బహుశా మనకిప్పుడు మన ఫ్యామిలీ ఒక జనరేషన్ చూసుకుందాం. తల్లిదండ్రులు పిల్లలకి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి. ఈ విధంగా వాళ్ళకి చాలా విషయాలు తెలియజేయాలి. దేవుని గురించి చెప్పాలి. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉంటే, ఆ దేవుడు ఏ విధంగా ఈ జీవితాన్ని కడతా వచ్చాడు. ఒక అది మేస్త్రి ఒక బిల్డింగ్ కట్టే అతను, ఆ ఇటుకల్ని ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటా ఏ విధంగా ఆ స్లాబ్ వరకు తీసుకొస్తాడో, ఏ విధంగా ఆ ఇంటిని కడతా ఉంటాడో, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక కుటుంబాన్ని కట్టడానికి ఆయన ఏ విధంగా చేస్తా ఉంటాడు, ఏ విధంగా రాయిని పేర్చి, ఆయన ఏ విధంగా ఎక్కడైతే ఆ రాయికి కొంచెం ఎక్స్‌ట్రా ఉంటదో దాన్ని కట్ చేస్తాడు. ఇంకో రాయితో జోడిస్తాడు. ఈ మధ్యలో సిమెంట్ అది మోటార్ పెడతాడు. ఈ విధంగా అది దానికి ఎంతైతే ఉండాలో అక్కడ రాయి ఎంతైతే ఎంత సైజ్ ఉంటే కరెక్ట్‌గా ఫిట్ అవుతదో అంత ఉంచుతాడు. మిగిలినది కట్ చేసేస్తాడు. ఇంకొన్ని చోట్లయితే ఉన్నదున్నట్టు పెట్టేస్తాడు. ఇంకో చోటయితే ఆ రాయి కొంచెము ఎత్తుగా పల్లాలుగా ఉందనుకో, దాని మీద కొంచెం అతుక్కొని ఉందనుకో, ఆ టాపీతో అన్ని వైపులా తట్టి తీసేస్తాడు. తీసేసి దాన్ని కొంచెం మంచిగా చేసి దాంట్లో పెడతాడు. ఈ విధంగా ఆ గోడకి సరిపోవటానికి ఏదైతే అవసరమో దాన్ని అతను సరిజేసి పెడతాడు. అట్లాగే క్రైస్తవులంగా, ప్రభు పిల్లలంగా మనం జీవిస్తున్నప్పుడు ఏది ఆయనకి అవసరమో అది ఉంచి, ఏది అనవసరమైనది అదన్నీ గూడా ఆయన తీసేస్తా ఉంటాడు. ఆ తీసేసే విధానం ఎట్లాంటిదంటే శ్రమలు అనే కొలిమి గుండా తీసుకెళ్తా ఉంటాడు. కొంతమంది వాటిని నిలబడగలుగుతారు. కొంతమంది పారిపోతారు. కొంతమంది వాళ్ళు వాయిస్ రైజ్ చేసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కొంతమంది చూసినోళ్ళు గూడా అట్లా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు దాన్ని సమ్మతిస్తున్నట్టుగా తల ఊపుతారు. ఆనాడు ఏ విధంగా స్టెఫెను యొక్క చావు విషయంలో సౌలు అక్కడుండి సమ్మతించాడు. సో, ఆ విధంగా జరుగుతా ఉంటాయన్నమాట. ఇక్కడ తల్లిదండ్రులనేవారు పిల్లలకి చెప్పకపోతే అన్ని కొండల గురించి జెప్పారనుకో, "అయ్యా! నువ్వు నన్ను తక్కువ అంచనా ఎయగాక, నేను దలుచుకుంటే ఇట్లిట్లా జేసేవాడిని, ఇంత శూరుడిని అని నేనింత గొప్పవాడినని జెప్పుకుంటా ఉన్నాననుకో" వాళ్ళకర్థం గాదు. ఏందబ్బా! అన్ని కొండలే ఉన్నాయి. కొండ తర్వాత లోయుండాలి గదా! లోయ అనుభవం లేకుండా కొండ అనుభవం, పర్వత అనుభవం ఎలా వచ్చింది అని వాళ్ళు ఆలోచిస్తారు తర్వాత. ఈ ఎత్తుపల్లాలు అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి గూడా కామన్. అది అవసరము. అటువంటి విషయాల్లోనే తీపి గురించి తెలియాలి. తీపి యొక్క విలువ తెలియాలంటే చేదు తినుంటే తీపి యొక్క విలువ తెలుస్తది. సో, అట్లాగే పిల్లలకి చెప్పాలి. అన్ని విషయాలు జెప్పాలి. నేను ఆహ్, ఖతార్‌లో ఉన్నప్పుడు గానీ, ఇక్కడికొచ్చినప్పుడైనా గానీ, వాళ్ళకి చాలా విషయాలు పంచుకుంటా ఉంటాను. కూర్చోబెట్టి కనీసం ఒక 30 నిమిషాలు, 40 నిమిషాలు అక్కడ గూడా మాట్లాడేవాడిని. సో, ఈ విధంగా ఉన్నావంటే, నేను ఈ విధంగా సఫర్ అయ్యాను. ఈ విధంగా దేవుడు సహాయం చేశాడు. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను అని ప్రతిది గూడా వాళ్ళకి వివరిస్తా ఉన్నప్పుడు, వాళ్ళకి మైండ్‌లో ఒకసారి కాకపోయినా ఒకసారన్నా పడతది. సో, లైఫ్ అంటే ఇది అన్నది వాళ్ళకి అర్థమవుతది. సో, ఈ విధంగా ప్రభు చేసే కార్యాల్ని వాళ్ళకి పాస్ చేసినప్పుడు, రేపు వాళ్ళు గూడా వాళ్ళ పిల్లలకి జెప్తారు. అరే! పలాని టైంలో ఈ విధంగా మీ తాతగారు ఈ విధంగా కష్టపడ్డాడు. మేము ఈ విధంగా మాకు తెలియజేసాడు. ఈ విధంగా ఈ దేవుడు ఈ విధంగా మాకు సహాయం చేశాడని వాళ్ళకి పంచుకోగలుగుతారు. అట్లాగా లేనప్పుడు ఆ చైన్ అనేది అంతటితో కట్ అయిపోద్ది. ఇంకా వేరే తరానికి పోదన్నమాట. అందుకని పాత నిబంధనలో ఒక సందర్భంలో రాయబడి ఉంటది ఇది. ఒక లేఖన భాగాలు ఈ విధంగా. యెహోవాను గాని, యెహోవా చేసినటువంటి కార్యాలను గాని ఏరినటువంటి తరం ఒకటి వచ్చినట్టుగా చూస్తాం. అక్కడ ఏమైపోయింది? ఆ తల్లిదండ్రులు వాళ్ళకి సరైన రీతిలో పిల్లలకి చెప్పలే. చెప్పకపోవటం వలన ఆ పిల్లలు వారి పిల్లలకి చెప్పలేదు. అందుకనే అన్ని భీకర కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి యెహోవా గురించి అసలు ఎవ్వరు చేయనటువంటి కార్యాలు అన్ని ప్రపంచ రికార్డులే. వరల్డ్ రికార్డులు చేసినటువంటివి.
చేశాడు, చేస్తున్నాడు. అటువంటి దేవుని గురించి వాళ్ళు చెప్పడం మర్చిపోయారు. అందుకని అటువంటి తరం వచ్చేసిందనమాట. ఎట్లాగో వాళ్ళకి మళ్ళీ ఎవరు చెప్తారు? ఎవరిస్తారు వాళ్ళకి? ఒకవేళ ఇది చెప్పలేదంటే వాళ్ళేం ఆలోచిస్తారు? ఇవన్నీ గూడా తర్వాత వచ్చే ప్రశ్నలనమాట. ఇప్పుడు మన తరం అనేది మన పిల్లలకి చెప్పకపోతే, అయ్యా నేనింత దరిద్రంలో ఉండాను. నేను ఈ విధంగా కష్టపడతా ఉన్నాను. నేను ఈ విధంగా జీవిస్తా ఉండాను. అటువంటి టైంలో ఈ విధంగా ప్రభువు నన్ను దర్శించాడు. ఈ పరిస్థితులు ఈ విధంగా రావాల్సొచ్చింది. ఇంత సఫర్ అయ్యాను అని సిగ్గుపడకుండా కొంతమంది చెప్పుకుంటే ఎక్కడ మనం పరువు పోద్దో, లేకుంటే ఎక్కడ మనల్ని తక్కువ అంచనా ఏస్తారో అని ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించి చెప్పకుండా ఉంటారన్నమాట. నోరుకి జిబ్బెట్టుకుంటారు. సో, అట్లా బెట్టుకుంటే ఇప్పుడు నీకు బ్రతికున్న వానికి, చచ్చిన వానికి తేడా ఏముంటది? ఇప్పుడు ఆ ప్రేత వస్త్రాలతో చుట్టబడినటువంటి లాజర్‌కి, బయట బ్రతికున్న వాళ్ళకి తేడా ఏముంటది? కాబట్టి సో, మనం నోరు తెరిస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నేను అందుకనే గదా! ఈ ఒక సంవత్సరం ఉంచమని, ఇదొక్కసారి ఉంచమని బ్రతిమాలినప్పుడు నేను ఉంచాను. అందుకనే గదా! ఈ ఫలాలు ఫలిస్తున్నారు అని ప్రభువు సంతోషిస్తాడు. మనం చెప్పాలి. మనం మాట్లాడాలి. మగోనిలాగా ఉంటే కాదు. సిగ్గుపడతా ఉంటే గాదు. ప్రభువే మనకుంచి సిగ్గంతా వదిలేసి అంటే ఆ శిలువ మీద ఆయన అంగహీనుడుగా, వస్త్రహీనుడిగా అయిపోతే, వస్త్రహీనుడిగా ఉంటే మనమెందుకు సిగ్గుపడాలి? మన కోసం ఇన్ని కార్యాలు చేసి ఆయన సిగ్గుపడకుండా గొప్ప కార్యం చేయలేకపోతే, మనలో ఆయనకు మించి గొప్పతనం ఏమైనా ఉందా? సో, ఆయన కంటే విలువైంది ఏమైనా ఉందా? కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి మనము ఎప్పుడు సమయం దొరికినా కూడా పిల్లలతో సంభాషించాలి. మాట్లాడాలి వాళ్ళతో. వాళ్ళతో వివరించాలి. వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా సందర్భాన్ని బట్టి కోప్పడ్డా, కొట్టినా, ఏది చేసినా కూడా మళ్ళా వాళ్ళకి దేవుని గురించి చెప్పాల్సిన విషయాలు చెప్తా ఉండాలి. వాళ్ళు వినుకున్నా, వినకపోయినా, వాళ్ళు వేరొక బిహేవియర్ చూయించినా, లేకపోతే కామెంట్ చేసినా, ఏది చేసినా కూడా తండ్రిగా, తల్లిగా నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది చేయలేదు అంటే చేయను అక్కడితో క్యాన్సిల్ అయిపోయిందని గుర్తెరగాలి. అంతటితో కట్ అయిపోయిందని గుర్తెరగాలి. నీ అనుభవం వాళ్ళకి ఉపయోగపడొచ్చు. నువ్వు నీ యొక్క ఎక్స్‌పీరియన్స్ వారికొక లెసన్‌గా ఉండొచ్చు. ఒకవేళ నువ్వట్లా చెప్పలేదంటే, వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చేంత వరకు వాళ్ళకర్థం గాదు. వాళ్ళు అనుభవించేంత వరకు వాళ్ళకర్థం గాదు. అందుకనే ఎక్కడో విన్నాను. ఒక వ్యక్తి ముందు వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని నేర్చుకుంటాడంట. అట్లా నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే అతను అనుభవించింది నువ్వు అనుభవించకుండా దాని కాన్సీక్వెన్స్ ఏమైంది? ఎట్లాగా అతను చూసాడని నువ్వు తెలుసుకుంటే నువ్వు జాగ్రత్త పడతావు. సో, అది ఒకరి ఎక్స్‌పీరియన్స్ ఒకరు నేర్చుకుంటారు. ఇంకొక రకం ఎట్లాంటంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. అది వాళ్ళకి జరిగితే తప్ప. ఒకరికేందంటే అనుభవిస్తే గాని అంతు పట్టదని చెప్తారు గదా! అట్లాగా వాళ్ళు అనుభవించేంత వరకి వాళ్ళు ఏమాత్రం గూడా మౌనంగా ఉండరు. సో, కాబట్టి వాళ్ళు అనుభవిస్తేనే వాళ్ళకి అప్పుడు ఎలిగిద్ది బల్బు. వాళ్ళు అప్పుడు అది అనుభవించినప్పుడు దాని విలువేందో వాళ్ళకి తెలుస్తది. ఆ తర్వాత ఇంకొక గుంపుంటది. ఆ గుంపేంటంటే అది వేరే వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకోరు. వాళ్ళ అనుభవం నుంచి కూడా నేర్చుకోరు. సో, వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటదండి. కాబట్టి మొట్టమొదటిగా వేరే అనుభవం నుంచి తల్లిదండ్రులుగా మన అనుభవం నుంచి పిల్లలు అనేక విషయాలు నేర్చుకోవాలి. సో, అప్పుడు వాళ్ళకి దేవుడు నేర్పించే ఇంక ఎక్స్‌ట్రా వేరేవి ఉంటాయి. సో, అట్లాగా దేవుడు ఆహ్, ఒక తరం నుంచి ఒక తరానికి ఈ విధంగా మెసేజ్ పాస్ కావటానికి ఆయన ఘనమైన కార్యాలు ఒక నోటి నుంచి ఇంకో నోటని వెళ్ళటానికి, ఆ విధంగా కావటానికి ప్రభు ఇష్టపడతాడు. ఇదే సాక్ష్యం. కొ కానీ కొంతమంది చెప్పే ఉద్దేశ్యం వేరుగా ఉంటది. ఏంది వాళ్ళని ఎక్కువ గొప్ప చేసుకుంటా ఉంటారు. ఆ ఉద్దేశ్యం అనేది మంచిది కాదు. వాళ్ళు ఏది చేసినా గూడా ప్రభు నామాన్ని లేతే ప్రభు ఒక గొప్పతనాన్ని ప్రకటించే విధంగా, ప్రభువుని హెచ్చించే విధంగా ఉండాలే గాని, నా గొప్పతనాన్ని బట్టి ప్రభు ఇటు చేసాడు అన్న ఆలోచన,
నేను లేకపోతే ప్రభు ఏం చేసేవాడు అన్న ఆలోచన ఉంటే అది మంచిది కాదు. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేసుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యము నేను ధ్యానించదను. మనం బైబిల్‌లో ఏం చదువుతున్నాం? ఆ దినాల్లో వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలనేగా. అంతకు మించి మనం ఏమైనా చదువుతున్నామా? వాళ్ళు ఏదైతే అనుభవించారో, ఏదైతే ప్రభు వాళ్ళకి బయలుపరిచాడో, ఆ విషయాలు వాళ్ళు పంచుకుంటా వస్తున్నారు. వాళ్ళు ఆ సాక్ష్యాలు వాళ్ళు వివరిస్తున్నారు. అదే కదా ఎక్కడ చూసినా వాక్యం మొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన ముందు యోధ. సో ఇంతవరకు చూసినా కూడా ఈయన జరుగుతా ఉంది ఏంటి? ప్రభు వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు ప్రజలతో మాట్లాడతారు. ప్రభువే డైరెక్ట్‌గా ప్రజలతో మాట్లాడతాడు. వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా కార్యాలు చేసాడో ఎన్ని విషయాలు వాళ్ళు పంచుకుంటా ఉంటారు. హ్మ్. సో ఈ ఈ విషయాలే ఉంటాయన్నమాట. కాబట్టి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జీవితాల ద్వారా దేవుడు మాట్లాడి జీవితాన్ని కదిలిస్తాడు. ప్రతిసారి ఇంటి దగ్గర ఎవ్రీ ఇయర్ 3 డేస్ మీటింగ్ పెడతా ఉండేవాడిని. ఒకరోజు ఫస్ట్ రోజు గాస్పల్ మీటింగ్ సువార్త కూడిక. రెండో రోజు గాస్పల్ కమ్ టెస్టిమనీ సువార్త మరియు సాక్ష్యం చెప్పేవాడిని. మూడో రోజు థాంక్స్ గివింగ్ మీటింగ్ కృతజ్ఞత కూడిక. అనేక మంది వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు ప్రభువుని తెలుసుకున్నారో, ఎవరు తెలుసుకోలేదో నాకు తెలీదు గానీ, నాకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసిందేంటంటే, పలానా మ ఆహ్, అతను వాక్యం పంచుకుంటా ఉంటే నేను ప్రభువుని సాక్ష్యం పంచుకుంటా ఉంటే నేను ప్రభువుని తెలుసుకున్నాను అని ఒకరు మా అమ్మతో చెప్పారు. చెప్తే తను నాకు చెప్పిందండి. సో, తను ఇప్పుడు ఎట్లా ఉందనంటే, తన భర్త తాగుబోతయితే, తాగుబోతును కూడా సరి చేసుకొని, తన కుటుంబాన్ని మంచిగా ఆహ్, చ్ ఆహ్, కుటుంబాన్ని మంచిగా నడుపుకుంటా ఉంది. కుటుంబం మంచిగా వాళ్ళ ప్రభువులో గూడా అంటే చర్చికెళ్ళే విషయంలో గాని, చర్చిలో పనిచేసే విషయంలో గాని, ఏదైనా గూడా ఇబ్బందొచ్చినా, ఏదొచ్చినా గూడా ఆగిపోకుండా తను ఎళ్ళిపోతా ఉంది. కారణం ఏందంటే, మనం చూసినప్పుడు ఓహ్! ఇతను ఈ విధంగా ఉన్నాడు, ఆ విధంగా ఉన్నాడు అని ముందు ఇదే ఆగుపడతదనమాట. కానీ ఆ బ్యాక్‌గ్రౌండు ఏమి ఎంత ఏ విధంగా కష్టపడ్డారు? ఏ విధంగా అది షేప్‌లో తీసుకురాబడింది? ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అన్న విషయం ఎవరికీ అర్థం గాదు. ఇప్పుడు నన్ను జూసారనుకో, సో, ఓహో! ఇతను ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా అంటారే గానీ, ఆ ఎనక ఎంత పరిస్థితి గుండా ఎళ్ళాడు, అది అది దాంట్లో గుండా ఎళ్ళినప్పుడే గదా! ఈ రూపం వచ్చేసింది. హ్మ్. అన్నది వాళ్ళకర్థం గాదన్నమాట. సో, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎంతో ఇప్పుడు ఈ ఉద్యోగాలు జేస్తా ఉన్నారు. మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారంటే, ఆ ముందు వారు ఎంతో కష్టం గుండా, ఎంతో సిద్ధపాటు గుండా, తర్ఫీదు గుండా అనేకమైన ఎగ్జామ్స్ రాసి, రాసి, రాసి కొంతమంది ఏ ఎగ్జామ్ ఏ డేట్‌లో రాసాడో గూడా గుర్తుండదు. అన్ని రకాలుగా ఏది పడితే అది రాసి, రాసి సో, అట్లాగా వాళ్ళు కష్టపడితేనే ఆ రూపమొస్తది. అది ఒక జాబొస్తది. ఆ జాబొచ్చేసి ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు జూసినప్పుడు, వాళ్ళొక మంచి అంటే ఒక స్థితిలో మాకు కొంతమంది సహాయం చేసే స్థితిలో, పొజిషన్‌లో ఉంటారు. ఆ టైంలో కొంతమంది చూస్తారు వాళ్ళని చూసినప్పుడు, అయ్యో! ఇతను ఈ విధంగా ఉన్నాడే, అట్లా ఉన్నాడే, ఇట్లా ఉన్నాడే అంటారు. అన్నప్పుడు. కానీ అతను పొందినటువంటి కష్టము, అతను ఏ పరిస్థితి గుండా ఎళ్ళాడో, ఎంత సాక్రిఫైస్ చేశాడో, ఏ విధంగా అతను కొన్నిటిని వదులుకొని, కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలనుకొనొచ్చాడో, ఎంతమంది చేత అతను అసహించబడ్డాడో, ఎన్ని ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యాడో, ఇటువంటి ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నాడో, ఎటువంటి బాధ గుండా ఒక్కొక్కటి జాబ్ దాకా వస్తది. చివర్లో పోద్ది. ఏదో ఒక విధంగా పోద్ది. అట్లాగా ఎన్ని జరిగుంటాయో, ఇటువంటి అయన్నీ అతనికి తెలీదు గదా! ఆ టైంలో జూసిన వాళ్ళకి. ఆ 20 సంవత్సరాల తర్వాత అప్పుడున్న పరిస్థితులు జూసిన వాళ్ళకి ఇయన్నీ తెలీదు. కానీ వాళ్ళకి అగుపడే పిక్చర్ ఏందంటే ఆ టైంలో. మూవీ గురించి మనకు తెలుసు. ఆ మూవీ అటువంటి షేప్‌లో రావటానికి అది చూసినప్పుడు అబ్బా! ఎంత బాగున్నారు. ఎంతగా ఆహ్, అందంగా ఉన్నారు. ఏ విధంగా చేస్తా ఉన్నారు. అట్ట జేస్తున్నారా అని అనుకుంటారు జూసినోళ్ళు. ఆ 2:30 గంటో ఎంతో ఉంటదనుకుంటా. సో, దాని ఎనక భాగం జూస్తే, వాళ్ళు అయన్నీ జూస్తే వీళ్ళు అసలు ఏమి లేదనుకుంటారు. అసలేంది, ఏంది ఇంత జేయాల్సొస్తదా దీనికోసం అన్నట్టుగా అనుకుంటారు. ఇన్ని రకాలుగా వాళ్ళు కష్టపడితే అది ఇదని ఎన్నో బెట్టి చేస్తే, అప్పుడు
వాళ్ళు ఒక మూవీ తీయగలుగుతారు. సో, ఆ విధంగా జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, ఈ విషయాలు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలీదు గాబట్టి, ఇవి మనము మన పిల్లలకి తెలియజేయాలి. వారికి వివరించాలి అన్ని విషయాలు గూడా. నేను అది చేస్తా ఉంటాను నేను. ఈవెన్ చర్చికెళ్ళేటప్పుడు గూడా ఆహ్, అప్పుడు ఎందుకంటే ఇక రోజుల్లోకి పనులకెళ్ళిపోతాం, వస్తాము ఇయన్నీ తెలీదు గాబట్టి, ఇక టైం ఉండదు. సో, కొన్నిసార్లు చర్చికెళ్ళినప్పుడు గూడా వివరిస్తా ఉంటాము. ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండని. సో, వాళ్ళకి తర్వాత ఒకవేళ వినలేదనుకో, ఆ పరిస్థితి ఉన్నప్పుడు గుర్తొస్తది. ఆ టైంకి ఇట్లా జెప్పారు గదా! మనం వినలేదే, ఈ విధంగా అన్నాడు గదా! మనం ఇప్పుడేదో అశ్రద్ధ జేసామే అని వాళ్ళు రియలైజ్ అవుతారు. సో, చెప్పడం అనేది వాళ్ళు విన్నా, వినకపోయినా అది ఒకళ్ళు విని మనసులో బెట్టుకున్నా, పెట్టుకోకపోయినా చెప్పడం అనేది మన బాధ్యత. సో, కాబట్టి ఒక తరం నుంచి ఒక తరానికి మనం తేలాల్సిన బాధ్యత మనకుంది. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును వివరించునా అదొక పాటుంది. మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును వివరించునా, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును వివరించునా, నేడు సజీవినై నీ కృప పొందితి, నేడు సజీవినై నీ కృప పొందితి, నిన్ను స్తుతించుటకే దేవా, నిన్ను పూజించుటే అదేదో ఉంటాయి. నాకు కరెక్ట్ లిరిక్ గుర్తులేదు. అని కాబట్టి మన్ను ఏం జేయలేదు. మన్నేం జేయలేదు. మనం బ్రతికున్నామంటే మనము ఆహ్, సో, మన్ను కాకముందు మనం జీవంతో ఉన్నప్పుడు మనం ప్రభువుని ఆ విధంగా కనపరచాలి. ఈ సమయంలో నేను అది 10థ్ క్లాస్ వరకి ఎట్లా జరిగింది కొన్ని విషయాలు పంచుకుంటా వచ్చాను. తర్వాత ఆ జరిగిన సంఘటనేంటంటే ఈవెన్ ప్రతి సంవత్సరం చెప్పాను. సంవత్సరానికి 2 సార్లు, 3 సార్లు పేరెంట్స్ వస్తారు. 2 సార్లొస్తారు. అది పొంగల్ అది సంక్రాంతి, తొలి ఏకాదశుల టైంలో వస్తారు. మళ్ళీ వాళ్ళు తిరిగెళ్ళేటప్పుడు ఆ రోజు ఇకన అంతా దుఃఖదినం అన్నమాట. లెమెంటేషన్. బాగా ఇకన ఏడ్చేవాడిని. సో, ట్యూషన్‌కెళ్ళినా గూడా అక్కడ ఇదే విధంగా ఏడుస్తా ఉంటే పక్కనోళ్ళు ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పోయారనుకో మళ్ళీ ఇప్పుడు 6 నెలలకొచ్చేది. తర్వాత మళ్ళా 6 నెలలకి ఇప్పుడు వస్తారు. ఈ విధంగా 12 సంవత్సరాలు జరుగుతా వచ్చిందనమాట. కానీ దేవుడేమో వదిలిపెట్టాడా? ఆ సమయంలో దేవుడు అనేక విధాలుగా మాట్లాడతా, అనేక విధాలుగా తెలియజేస్తా, చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తా, ప్రజలు ఎట్లాగా ఉంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ విధంగా ప్రవర్తన ఉంటది? ఉంటే ఎట్లా ఉంటారు? లేకపోతే ఎట్లా ఉంటారు? నలుగురు నలుగురు ముందు ఏ విధంగా మాట్లాడతారు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు? ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటది? ఎట్లాగ వెంటనే ప్లేట్ మార్చేస్తారు? ఈ విషయాలన్నీ గూడా అది గమనిస్తా వచ్చాను. చిన్నప్పటి నుంచి దేవుడు నాకు అదొక ఒక గిఫ్ట్‌లాగా అబ్జర్వ్ చేస్తా ఉండేవాడిని బాగా. అబ్జర్వ్ చేస్తాను. ఎవరైనా చెప్తే నాకు అంతగా అర్థమయ్యేది గాదు గానీ, నాకై నేను అబ్జర్వ్ చేసినప్పుడు అది ఉండేదనమాట. ఆ విధంగా చాలా అబ్జర్వ్ చేస్తా వచ్చేవాడిని. సో, తర్వాత ఇక ఒకసారి 10థ్ క్లాసు ఎగ్జామ్స్ రాసిన అదే 10థ్ క్లాస్ మధ్యలో ఇప్పుడు కొన్నిసార్లు ఎగ్జామ్స్ రాసి హైదరాబాద్ ఎళ్ళేవాడిని. ఆ సమ్మర్ హాలిడేస్‌లో. సరే పేరెంట్స్ ఉన్నారు గదా! పద కనీసం కొన్ని రోజులు వాళ్ళతో ఉందని అక్కడికెళ్ళిపోతే, అక్కడికెళ్ళిపోయినటువంటి ఒకటో రోజు అయిపోయిన తర్వాత రెండో రోజే మా తల్లిగారు ఏం చేసేదంటే, మా మామ దగ్గర మా అంటే మేనమామ అక్కడ ఆయన సివిల్ కాంట్రాక్టర్ అనమాట. ఆయన దగ్గరికి పోయి అడిగి, "ఈ అబ్బాయి వచ్చాడు. అబ్బాయి కూడా పనికొస్తాడు" అనేది. నాకు ఒక మాట చెప్పేది కాదు. మాట్లాడన్నీ వచ్చిన తర్వాత అప్పుడు నాకు చెప్పేదనమాట. సరే నేను రెండో రోజో, మూడో రోజు నుంచి పని స్టార్ట్ చేసేవాడిని. ఆడికి పోయి ఏం చేయాలి? ఇటుకలు మోయాలి. తర్వాత సిమెంట్ కట్టలు మోయాలి. సిమెంటు కలపాలి. ఇసుకంతా మిక్స్ చేసి కలపాలి. నీళ్ళు తీసుకొచ్చి పొయ్యాలి. వాళ్ళకి మాలు కలిపి అందించాలి. ఇట్లాగా అనేకమైన పనులు అక్కడ చేయాలన్నమాట. అది భయంకరంగా వేడి చేస్తది. సో, ఈ విధంగా ఆ సెలవులన్నీ గూడా అట్లాగా చేస్తా వచ్చేది. అప్పుడు ఇప్పుడు గూడా నాకు నాకు తెలిసి నేను అక్కడ ఆ దినాల్లో షూ కొన్నట్టుగా నాకు గుర్తులేదు గానీ, కాళ్ళు మాత్రం షూలాగా తెల్లగా తయారయ్యి ఉండేది.
అది ఆ సిమెంట్‌లో చేయటం వల్ల. అది ఎప్పుడు చేతులకి, కాళ్ళకి షూ లెక్క తయారైపోయి తెల్లగా ఉండేదనమాట. నువ్వు ఇక రోజు వెళ్తా ఉన్నప్పుడు ఎక్కడ కడుగుతాం? కడగలేము ఇంక. ఇక అట్లాగే వచ్చేవాళ్ళమి. అట్లాగే పోతా ఉండేవాళ్ళమి. ఇంకొకటి ఇక నా మామ్ మా మామగారేందంటే ఈ ఆయన కూడా కష్టపడి పైకొచ్చాడు కాబట్టి, ఇకన బాగా ఈ పనోళ్ళని గూడా కొంతమందిని పనోళ్ళని తీసుకెళ్ళి తనతో పెట్టుకొని అక్కడ ఇంట్లో పెట్టి, వాళ్ళ చేత పనులు చేయించుకొని, అట్లా అతను కాంట్రాక్షన్ పూర్తి చేసుకుంటా ఉండేవాడు. అది అదే మనకి ఆంధ్రాలో అట్లా వచ్చి అదే హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ కొంతమందిని పడవలో ఎక్కడికో వెళ్ళిపోయి సంవత్సరానికి మాట్లాడుకునేవాడు మేస్త్రులని. కూలోళ్ళని, మేస్త్రులని మాట్లాడుకొని వాళ్ళకి అమౌంట్ పే చేసి తీసుకొచ్చుకునేవాడు. సో, వాళ్ళకేందంటే చీకటితో పంపించేస్తారు. పంపించేసి తర్వాత వేరే వాళ్ళు భోజనం చేసుకెళ్ళి వాళ్ళకిస్తారు. మళ్ళా సాయంకాలం ఆహ్, ఎప్పుడో వాళ్ళకి 7కి, 8కి అట్లా వస్తారనమాట. అంత చీకటికెళ్ళిపోయి మళ్ళా అంత లేట్‌గా వస్తారు. అంతవరకి వీళ్ళు పని చేస్తానే ఉండాలి. అంత కష్టపడతా ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు వాళ్ళతో నేను కలిసినప్పుడు అంటే ఇక నేను ఒక్కడిని సెపరేట్‌గా ఆహ్, వాళ్ళు ట్రీట్ చేశారనుకో అంటే నన్ను తక్కువ గంటలు పని చేయించారంటే సో, ఆహ్, నేను రావటానికి, పోవటానికి నాకు తోడు ఒకడుండాలి కదా! కాబట్టి అప్పుడు జరిగేదేందంటే మేము ఇంకొంచెము అంటే 7:30, 8 గంటలకు అక్కడికి ఎళ్ళినా మళ్ళా ఇప్పుడు మా అమ్మగారు మళ్ళా ఈవినింగ్ అట్లా వచ్చి అప్పుడు మళ్ళా ఒక కట్ట కలిపిచ్చేవాడు. ఇది రావాల్సిన టైంలో. పైకి మేము ముగించుకొని రావాల్సిన టైంలో కల్పిస్తే, మళ్ళీ ఇదంతా చేసుకొని మళ్ళీ 7:30, 8 అయ్యేది. అక్కడి నుంచి మళ్ళీ నడిచి రావాలి. ఈ బస్సులు దొరకటం అప్పుడు చాలా కష్టంగా ఉండేది. హైదరాబాద్‌లో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే అప్పుడు అంత ఎక్కువ ఉండేది గాదు. ఇది నేను 93 ముందు చెప్తా ఉన్నాను. సో, అప్పుడు మేము హైలాంకల్ అనే ప్రాంతం నుంచి అక్కడికి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 అనే ప్రాంతానికెళ్ళాలంటే, అదంతా రౌండ్‌గా తిరుక్కొని రావాల్సొస్తది. ఇప్పుడు ఆ రౌండ్ తిరుక్కొని ఇప్పుడు తిరిగి ఎళ్ళాలంటే ఈ బస్సులు ఒకటి దొరక్క లేట్ అయిపోద్దనేసి, మేము షార్ట్ కట్‌లో నడిచెళ్ళేవాళ్ళం. ఏది కొండల మీదుగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గుంటగా, మళ్ళీ అట్లాగా అయన్నీ అంటే బాగా చెట్లు అయుండి ఉండేది. ఎంత రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఇదంతా చాలా ఉండేదనమాట. సో, అట్లా ఉండేది. నీకు ఆ లోయలోకి ఇట్లా ఎళ్తున్నావంటే, మనకి మోకాళ్ళ దగ్గర అది పటుత్వం ఉండలేదనుకో, మనకి కాలు కొద్దిగా వంగిపోతున్నట్టుగా ముందుకి అట్లా స్లిప్ అయిపోతున్నట్టు అనిపిస్తది. సో, అటువంటి ఆ ఏరియాలో, అటువంటి మార్గంలో ఉదయం, సాయంకాలం సమ్మర్ హాలిడేస్‌లో సెలవులిచ్చినందుకు రెస్ట్ తీసుకోవడానికి ఎట్లా అంటే, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి రోజు ఉదయం వెళ్ళటము, సాయంకాలం రావటం నడిచిపోయి రావటం. ఇట్లా ఎళ్తున్న సమయంలో రబ్బర్ చెప్పులు వాడేవాళ్ళం గదా! అప్పుడు ఈ నాకేందంటే కొత్తగా చేస్తా ఉన్నాం గాబట్టి, ఇక కొంచెం సిమెంట్ అయినా నీళ్ళు పెట్టి తుడిచేసుకుంటున్నాను, కడిగేసుకుంటున్నాను. దీనివల్ల చేతులకి నెక్స్ట్ కాళ్ళకి పొక్కలు పడ్డాయి. ఆ సిమెంట్ వల్ల, సున్నం వల్ల పొక్కలు పడ్డాయి. ఈ పొక్కలు పడటం వల్ల అట్లా నడిచి ఎళ్తా ఉంటే దాని నుంచి బ్లడొచ్చేసి చెప్పుకు అతుక్కునేది. ఈ రబ్బర్ చెప్పు కాబట్టి రబ్బర్ చెప్పుకు అతుక్కునేది. సో, ఈ విధంగా అక్కడికి పోయిన తర్వాత మళ్ళా అది బాగా మంటయిపోయి, మళ్ళా చెప్పుకి ఎట్లా అతుక్కొని మళ్ళీ దాన్ని తీయటము. సో, ఈ విధంగా చాలా సఫరయ్యాను. అది అన్ని కిలోమీటర్లు నడవటము. దాదాపు అప్పుడు ఆ దినాల్లో నేను అంటే మొత్తం తిరిగెళ్ళాలంటే చాలా కిలోమీటర్లవుతది. మేము షార్ట్ కట్‌లో ఎళ్తేనే అట్‌లీస్ట్ అది ఒక 10 లోపు ఉంటది. అంటే 8, 10 కిలోమీటర్స్ ఉంటది. అంత దూరము ఉదయం, సాయంకాలం నడిచిపోవటం, నడిచి రావటము అట్లా ఉంటదనమాట. సో, ఆ విధంగా కష్టపడతా వచ్చాం. దేవుడు ప్రతి విషయాన ఇట్లాగా అనుమతిస్తా ఉంటున్నప్పుడు, నాకప్పుడు దాని విలువ ఏం తెలీలే. ఏదో ఎళ్తున్నాము దానికోసం వస్తున్నాము అని అనుకున్నాను గానీ, సో, దేవుడు ఒక బిల్డింగ్‌లో మొదటి నుంచి ఏ విధంగా కట్టుకుంటా వస్తాడు, ఏం అవసరమైద్ది, దానికి ఎక్కడ ఎవరు యొక్క సహాయం గావాలి, ఎట్లా ఉండాలి, ఈ విషయాలన్నీ గూడా నేర్పిస్తా వచ్చాడనమాట. సో, అందువల్ల ఆ బిల్డింగ్ గురించి ఒక అవగాహనొచ్చేసింది. కొంతమందికి ఏదన్నా ఇల్లు కట్టుకుంటున్నామన్నా గూడా వాళ్ళకి చెప్పగలగటము ఏమేమి ఉంటాయి, దాంట్లో ఏం చేయాలి ఇట్లా అనేది. ఇంకా మా ఫాదరు కూడా ఆయన కొంచెం చిన్న చిన్న కాంట్రాక్ట్‌లు తీసుకున్నాడంటే, ఆయనకి ఇవన్నీ ఆ కొటేషన్ లిస్ట్ మొత్తము చదివి వినిపిస్తా ఉండాను. మా మామగారు
అంత పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు తీసుకొని ఆయనకి ఈ చదవటంలో ఇబ్బంది కాబట్టి ఆయన్ని కొటేషన్‌లన్నీ చదివించుకునేవాడు ఆ టైంలో. ఆయన చదువుతా మాటి మాటి చదవటం వల్ల ఓహ్! ఇన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయా అని నేను అనుకుంటా వచ్చాను. అయితే 2006లో ఇటువంటి సమయంలో ఈ విధంగా చేయటం వల్ల 2006లో ఎప్పుడైతే ఖతార్ వెళ్ళటానికి ముందు నేను ట్రైనింగ్‌లో ఉన్నానో, అక్కడ వాళ్ళేది చెప్తున్నారో నాకంతా నేను వెంటనే దానికి అందుకొని ఇట్టిట్లా అని జెప్పేస్తున్నాను. ఈ విధంగా అని జెప్పేస్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇచ్చే అతను. "అరె! నీకెట్ట తెలుసంటే" దానికొక స్టోరీ ఉందిలే అని అతనికి జెప్పేవాడిననమాట. అంటే 2006లో ఇంకొక నా చదువుకు సంబంధించిన ఫీల్డ్ గాకుండా ఇంకొక ఫీల్డ్‌లోకి ఎళ్తానని దేవునికి ముందే తెలుసు. అతనికి ఈ నాలెడ్జ్ గావాలని ముందే తెలుసు. ఆ విధంగా దేవుడు ఆహ్, అనేక విషయాల్ని మనకు ముందే అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులు అనుమతించి నేర్పిస్తా ఉంటాడు. నేర్పించి అది ఒక టైంలో ఎంతో ఉపయోగం కాబోతుందన్న విషయం మనకప్పుడు తెలీదు అనిపించేటప్పుడు. ఏంది ఇటువంటి పరిస్థితి ఇట్లా ఉందనుకుంటా ఉంటాం. ఆ తర్వాత అప్పుడు 2006లో వచ్చి నాకెంతో యూజ్‌ఫుల్ అయిపోయి, నాతో ఉన్న వాళ్ళకంటే ఆ ట్రైనింగ్‌లో చాలా యాక్టివ్‌గా అన్ని విషయాలు వాళ్ళకి చెప్పను. ఎందుకంటే టెక్నికల్ టర్మ్ యూజ్ చేయలేదే గానీ, అక్కడ ఏం పనులు చేసేవారు, ఎట్లా ఉంటదో అన్నీ గూడా అట్లా చెప్తా వచ్చేసేవాడిననమాట. సో, అది నాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉండింది. నేను తర్వాత జాబ్ ఫీల్డ్‌లోకొచ్చినప్పుడు గూడా. సో, ఇవన్నీ గూడా నేను అప్పుడు ఈ విధంగా చేస్తా ఉండేవాడిని. ఇదో నాకు తెలుసు ఇది ఇట్లా అని అనేది ప్రాక్టికల్‌గా దేవుడు నేర్పిస్తా వచ్చాడు. ఆ తర్వాత చదువులో థియరిటికల్‌గా వచ్చినప్పుడు నాకు చాలా ఈజీగా అయింది. అది చేయటం గాని, నేర్చుకోవటం గాని, అంటే చెప్పటం గాని ఇట్లా అనమాట. ఆ విధంగా ఒక సమ్మర్ హాలిడేస్‌లో ఈ అది నేను రెగ్యులర్‌గా ఎళ్ళేది కాదు. అట్లాంటి పని ఉంటదనే మా ఫాదర్ ఏం చేసేవాడంటే, "అయ్యా! వద్దయ్యా! మేము కష్టపడుతున్నాం. ఆ కష్టం మీకెందుకు? మీరు నువ్వు కొంచెం అక్కడే ఉండు" అని చెప్పి చాలా సార్లు తీసుకెళ్ళలేదు. ఇక నా ఒకసారి నాకు తెలిసి ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒకసారెళ్ళాను. తర్వాత 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒకసారి. ఆ మధ్యలో ఒకసారి ఎళ్ళాను. నాకు గుర్తులేదు. అయితే ఇప్పుడు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం ఎళ్ళాలన్నా గూడా, అసలు ఎట్లా ఎళ్ళాలి? ఎవరిని కనుక్కోవాలి? ఏంటి? మన ఇంట్లో వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు గాదు. పరిస్థితి ఇట్లా ఉంది అనుకున్నప్పుడు, నేను అక్కడ ఆ పనిలో ఉన్నాను. మా మామగారి బిల్డింగు. అక్కడ మార్వాడిలో ఒక బిల్డింగ్ కడతా ఉంటే, ఎప్పటిలాగే నేను నడిచెళ్ళిపోయాను. అక్కడికెళ్ళిపోతే పలానా చోట రిజల్టు చెప్తారంట అని చెప్పినప్పుడు, ఆడికి ఎట్లా ఎళ్ళాలయ్యా? నేను అనుకుంటా ఉంటే, మా మామగారొచ్చి "ఏందయ్యా ఏందిరా నీకు 10థ్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయంట గదా! ఎక్కడ అని తెలుసా?" అంటే "నాకేం తెలీదు. పలానా చోట అని జెప్తున్నారు" అనంటే, అప్పుడు ఆయన సాయంకాలం వచ్చేసి సాయంకాలం గాదు. అదే మధ్యలో ఎప్పుడో వచ్చేసి తీసుకెళ్ళాడనమాట. బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. సరే పాస్ అయ్యాము. ఇదంతా అయిపోయింది. విషయం ఏందంటే, అక్కడ దేవుడు ఏ విధంగా ఆ పరిస్థితులను అనుమతించినప్పుడు నైట్ 7, 8కి ఒక్కోసారి నడిచొస్తా ఉంటే, అసలు ఏంది ఈ పరిస్థితి? ఏంది ఇట్లాగ ఇంత ఈ ఆలోచన ఎన్నో సార్లొచ్చినాయి. ఎన్నో సార్లొచ్చినియి. అప్పుడు ఇక నా రోడ్డున నడుచుకుంటా అడ్డం పడి ఆ కొండల గుట్టల్లో గుండా ఎళ్ళిపోతా, ఇక నా ఇంటికి చేరుకునే టయానికి అలిసిపోయేవాళ్ళే. అసలు ఆ టైంలో మళ్ళా స్నానాలు జేసి, ఇదంతా జేసి, మళ్ళా కొంచెం తిని పండుకోవాలి. ఎప్పుడు లేవాలి, మళ్ళా బయలుదేరాలి. ఈ విధంగా అనేకమైనటువంటి పనులు చేయటానికి ప్రభువు సహాయం జేస్తా వచ్చాడు. అరే! ఏంది ఈ విధంగా ఆహ్, ఎ ఎ ఎ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ఇబ్బందులు పడాలా అనంటే, అది పార్ట్ ఆఫ్ లైఫ్. మనకేదో ప్రభువుని తెలుసుకోవటంతోని ఏదో ఒక్కసారిగా ఏదో ఎళ్ళిపోతాం అని కాదు. ఒక స్థితిలో రావటానికి ఇవన్నీ కావాలి. ఈ విధంగా చెక్కబడాలి. ఈ విధంగా కొట్టబడాలి. ఈ విధంగా ఎక్కడైతే అనవసరమైందో కట్ జేయాలి. ఎక్కడైతే అవసరమో అది యాడ్ జేయాలి. ఇవన్నీ గూడా దేవుడు అనుమతిస్తా ఉంటాడు. ఆ విధంగా జరిగింది. అక్కడ ఇట్లా. తర్వాత నేను హాస్టల్‌లో చదువుకున్నప్పుడు నాకు చాలా రకాలుగా నేను బాధపడతా ఉండేవాడిని. ఏంటంటే, అక్కడ అప్పుడు సరైనటువంటి హైజీన్ పరిస్థితులు లేకుండా ఉండేది. ఆ నీరు అంతా కూడా లోపల పురుగులు ఉండేది. ఆ బావిలోని తీసినప్పుడు. ఇక అవే వాళ్ళు నీళ్లు వండేవాళ్ళు. ఇట్లా తీసుకుంటే అవి పడతా ఉండే చేతులు ఇట్లా తీసుకుంటే. అటువంటి పరిస్థితి ఇట్లా ఉండటం వల్ల, ఒకరి నుంచి ఒకరికి గజ్జి, తామర ఇవన్నీ వ్యాపించటం. నాకసలు అన్నీ చేతులు ఇట్లాగా లోపల గూడా పుండ్లు ఇవన్నీ రా 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 అట్లా రావటము. చాలా బాధపడతా ఉండేది. కానీ అయినా గూడా దగ్గర పేరెంట్స్ లేరు. ఒక నాయనమ్మ ముసలాముంది. ఆమె కష్టం ఆమె పడతా ఉంది.
సో, ఇంక మనం ఎవరికి చెప్పుకోగలుగుతాం? ఎవరు సహాయం చేయగలుగుతారు? ఎవరు చూడగలుగుతారు? ఎవ్వరు లేరు. అటువంటి పరిస్థితులు గుండా ఎళ్తా వచ్చామనమాట. అవి ఈ చలికాలం వస్తే ఇంకా చాలా బాధుండేది. అవి పుండ్లు వీర్లబడిపోవటము ఇట్లాగా. ఇకన ఆ విధంగా అంటే ఇకన పిల్లలు హాస్టల్‌లో చదువుతున్నారు. ఇట్లా ఎట్లా అంటే అక్కడ గూడా చిన్న చూపు ఉండేది బాగా. మనకి "రేయ్! నా హై స్కూల్‌లో గూడా ఎవరంటే హాస్టలోళ్ళరా వాళ్ళకి ఏందిరా వాళ్ళది ఇదిరా అదిరా" అని ఎవరికొచ్చినట్టు వాళ్ళు అంటా ఉండేవాళ్ళు. కానీ వింటా పోతా ఉండేది. సో, ఈ విధంగా అక్కడోళ్ళు గాని, లేతే హాస్టల్ పక్కన ఉన్నటువంటి కుటుంబాలు గాని, హాస్టల్ వాళ్ళంటే చాలా తక్కువ అంచనా ఏస్తా, ఆ విధంగా ఎట్టంటే అట్లా మాట్లాడుతా ఉండేవాళ్ళు. అవన్నీ గూడా భరిస్తా పోతా ఉండేవాళ్ళం. ఇంకా అంతకు మించి ఏం చేయగలుగుతాం? ఏమన్నా ఉందా? కానీ ఇదంతా గూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే జీవితం. సో, ఆ విధంగా హాస్టల్‌లో జీవితాలు. ఇంటికొచ్చానంటే ఒకసారి మా అత్తమ్మ అంది, "అరేయ్! ఏందిరా నువ్వు ఎప్పుడు ఇంటికొచ్చినా గూడా భోజనం ఉండదనేది." సో, ఇది ఇప్పుడు సెలవులప్పుడు సంక్రాంతి సెలవులు ఇట్లాంటి టైంలో ఇంటికొచ్చినప్పుడు, ఇక నా పరిస్థితి అట్లా ఉండేది. ఒక పూటుంటే ఒక పూటుండేది కాదు. అటువంటి కష్టమైన పరిస్థితులు గుండా ఎళ్తా వచ్చా. సరే 10థ్ క్లాసు ఎగ్జామ్స్ అది పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియేట్ జాయిన్ కావాలిగా. ఎక్కడ జాయిన్ కావాలి? అసలేంటి? అప్లికేషన్ ఏంటి? ఇదేంది? అదేది అన్న విషయం మాకు తెలీదు. నాకు తెలీదు. చెప్పేవాళ్ళు లేరు. అటువంటి పరిస్థితి ఉండింది. సరే ఎట్లాగా అని మనం ప్రార్థన చేస్తా ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ఆహ్, హ్మ్, ఆ సమయంలో ఒకతను ఏదో సెలవుల మీద మా ఇంటి దగ్గరికొచ్చాడు. వాళ్ళ బంధువులు మా ఇంటి ఎదురుగుంటే అక్కడికొస్తే అప్పుడు కలిసి మాట్లాడాం. మాట్లాడితే అతను ఇట్లా అల్లుడు ఇట్లా జెయి, ఇట్లా జెయి అని కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సమయంలో ఒంగోలులోని శర్మ కాలేజీలో ఒక అప్లికేషన్ ఎసాను. తర్వాత, తర్వాత కావలిలో ఒకటి. ఇప్పుడు శర్మ కాలేజీలో ఎస్తే మనకు హాస్టల్ లేదు. మనకి పరిస్థితి ఇట్లా ఉంది. ఏ విధంగా మనం చేయగలుగుతాం అని ఆ శర్మ కాలేజీ సీటొస్తే దానికి జాయిన్ కాలేదు. తర్వాత కావలిలో ఇక అతను ఆల్రెడీ కావలిలో చదువుతా ఉన్నాడనమాట. సో, ఇంగ అక్కడ ఎవరైతే ఆ 10థ్ క్లాసు ఆహ్, ఆహ్, మేమున్న అంటే అక్కడ హాస్టల్‌లో చదివేటప్పుడు మా సీనియర్స్ ఉండేరు. సూపర్ సీనియర్స్ వీళ్ళందరూ గూడా చాలా మంది అక్కడ వాళ్ళు స్టడీ అయిపోయిన తర్వాత కావలి హాస్టల్‌లోనే జాయిన్ అయ్యారు. అక్కడే జవహర్ బాత్‌లోనే జాయిన్ అయ్యారనమాట. సో, అక్కడ అనంతపురం వాళ్ళు చాలా మందుండారు హాస్టల్‌లో మేము చదివేటప్పుడు. వాళ్ళంతా గూడా అక్కడే జాయిన్ అయిపోయారు. ఈ విధంగా ఫస్ట్ నాకు మా ఇంటి దగ్గరలో అంటే కొంచెము ఒక 2, 3 లైన్‌లు అవతల ఉన్నటువంటి అతను ఆహ్, మన ఇంటి ముందుకి అదే వాళ్ళ బంధువులుంటే ఇంటి దగ్గర వచ్చేసరికి ఆ సమయంలో నేను అతన్ని కలవను. అతను ఇట్లిట్లా చేయని చెప్పను. సరే అట్లాగా తెలిసిందనమాట. నాకింకొక విషయం ఏంటంటే, మనకు ఆ ఊర్లలో అక్కడే ఉన్నాం గానీ, నాకు ఆ పక్క ఊర్లు పేర్లు గాని, అటు ఇటు ఇట్లా అని అన్న విషయం లోక జ్ఞానమే లేదు. అటువంటి పరిస్థితనమాట. సరే, ఇప్పుడు నాకు బస్సులో ట్రావెల్ చేయటం కష్టం. కాబట్టి ఏం జేయాలింకా, మళ్ళీ బస్సులో ఎక్కువ చార్జ్ బెట్టాలి. తక్కువలో అవ్వాలంటే ఏం జేయాలి, బస్సు నుంచి బస్సు కాకుండా ఇక మనం ఏదన్నా తీసుకొనెళ్ళాలంటే ఏదంటే లారీ. ఆ రైల్వే స్టేషన్‌కి ఆహ్, కి బస్ స్టాప్ మధ్యలో ఈ హైవే ఉండేదప్పుడు. ఇప్పుడు గూడా ఉంది. ఓకే. దాన్ని బైపాస్ చేసేది గానీ, ఇప్పుడు ఇది మామూలుగా ఇంటర్నల్ రోడ్ అయిపోయింది. సో, అక్కడ ఈ లారీలోళ్ళు అదే రూట్‌నే ఎళ్తా ఉంటారనమాట. అప్పుడు బైపాస్ లేదు కాబట్టి ఇదే రూట్‌నే ఎళ్తా ఉండేవాళ్ళు. సో, అక్కడ మామూలుగా ఇకన ఆపి చెయ్యి చాపితే వాళ్ళు ఆపేవాళ్ళు. ఎక్కడికెళ్ళాలంటే కావలి ఎళ్ళాలను. కావలి ఫస్ట్ టైమ్ అప్లికేషన్ ఎయడానికి ఎళ్తున్నాను. కావలి ఎళ్ళాలంటే సో, నేను బోయి వాళ్ళేమన్నారు పైకెక్కన్నారు. పైకి టార్పాలిన్ ఏసుంది లారీ అది లైలాండ్ లారీ మీద. దాని మీద ఎక్కి కూర్చున్నా. అంతలోకి అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కూడా వచ్చారు. వచ్చి ఒక్కో "నువ్వెక్కడికెళ్ళాలంటే" నేను పలానా చోటకి సింగరాయకొండ అన్నారు. ఒకరేమో ఉలవపాడన్నారు. "నువ్వెక్కడికెళ్ళాలంటే" "నేను కావాలన్నా." "నువ్వు కావాలంటే లోపల కూర్చోకూడదా?" అన్నాడు. నాకు తెలీదు ఈ సింగరాయకొండ, ఈ ఉలవపాడు తర్వాత ఇక అయన్ని దాటిన తర్వాత అయన్ని దాటిన తర్వాత కావలొస్తదన్న విషయం నాకు తెలీదు. సో, నాకు చెప్పేవాళ్ళు ఇట్లా అడగాలి, ఇట్లా చెప్పించుకోవాలి అన్న విషయం కూడా నాకు తెలీదు. అటువంటి పరిస్థితనమాట. ఆళ్ళ నాకప్పుడు వాళ్ళంటే గాంగా ఓహో! సింగరాయకొండ తర్వాత, ఉలవపాడు తర్వాత ఇకన కావలి వచ్చే తర్వాతేమో అని అప్పుడు నాకు దెలిసింది. ఇకనప్పటి నుంచి అంటే అటువంటి అజ్ఞానంలో, అటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చామనమాట. సో, అక్కడ ఇక తర్వాత మొత్తానికి కావలి చేరుకున్నా.
వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ లోపలికి పంపించారు. కొంత దాటిన తర్వాత. సో, అక్కడికి కావలి చేరుకున్నాను. చేరుకుంటే ఎక్కడ కాలేజీ కనుక్కుంటా పోయాను. కాలేజీలో అప్లికేషన్ తీసుకున్నాను. మొత్తానికి అందరూ కొంచెం పరిచయం అయిన తర్వాత వాళ్ళను మాట్లాడుకుంటా ఉంటే ఏం జేయాలి? ఏం గ్రూప్‌లుంటాయి? దేనికి అప్లికేషన్ పెట్టుకోవాలని అట్ట చేసి సో, ఎంపీసీకో ఏదో పెట్టుకున్నాం. తర్వాత అది ఇక దానికి రాదని తెలిసింది. ఎందుకంటే నాన్ లోకలు. ఇక్కడ లోకల్ వాళ్ళకొచ్చిన తర్వాతే వస్తది. అని మళ్ళా స్కోర్ గూడా ఎక్కువగా లేదు గాబట్టి ఇట్లా జేయాలి అని అనుకుంటా ఉంటే, సో, నేను మళ్ళేం జేశాను, ఇకనప్పుడు ఈళ్ళు చాలా ముమ్మరంగా తిరుగుతా ఉన్నారు. ఎవరు ఈ విద్యార్థి సంఘాలు వాళ్ళు. ఈళ్ళు ఎవరో చాలా హుషారుగా తిరుగుతా ఉన్నారనుకున్నాను. సో, తర్వాత అక్కడ హ్మ్, తర్వాత సీఈసీ అదే హెచ్‌ఈసీ వాటికి గూడా అప్లై జేయమన్నారు. ఒకవేళ ఇది రాకపోతే అది గూడా వస్తదనేసి దానికి కూడా అప్లై అట్లా జేశాను. సరే ఏది రాలే. చాలా బాధేస్తా ఉంది. ఇంకా జరిగిన సంఘటనలేందంటే, ఒక్కోసారి ఏమో మార్నింగ్ 7:30 కల్లా ఇది మీకు కౌన్సెలింగ్ ఉందనేవాళ్ళు. అనంటే పలానా కౌన్సెలింగ్. నేనప్పుడు 50 కిలోమీటర్ దూరం వెళ్లి మళ్ళా అక్కడ ఉండి మళ్ళా ఉదయాన్నే ఎప్పుడు బయలుదేరతామని ఒకసారి ఏం చేశానంటే కాలేజీలోనే పండుకున్నా. అప్పుడు ఎవ్వరు లేరు. చీకటిగా ఉంది. ఇక ఎక్కడో తర్వాత 6:30 తర్వాత ఒక లైట్లు అక్కడ రోడ్డు మీద అక్కడక్కడ ఒక్కోటి బల్బు ఎర్రయి ఉంటాయి కదా! ఆ బల్బులు హాలోజన్ ల్యాంప్ కొంచెం అట్లా అవి కొన్ని అక్కడక్కడ ఎలుగుతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ ఇంటర్మీడియేట్ షెల్టర్‌లో షెడ్‌లు లెక్క ఉండేదనమాట. సో, అవి దాంట్లో వీళ్ళు అంటే ఆ నైటు నేనక్కడ కొంచేపు పండుకున్నాను. పండుకొని మధ్యలో లేసి ఎవరు ఎవరు లేరు కదా! అంతా చీకటి ఇట్లా ఉంది గదా! కొంత టైం తర్వాత లేసి అరే! ఏం చేద్దాం ఇప్పుడు? ఇట్లా ఉంది పరిస్థితని అటు లేచి బయటకొచ్చి అటు చూస్తే ఇంకొక చోట అక్కడ అది జూనియర్ కాలేజీ అడ్మిన్ బ్లాక్ దగ్గర లైట్లు ఉన్నాయి. కొంచెం ట్యూబ్ లైట్ అక్కడుంది. ఎవరు మనుషులు ఏదో ఉన్నట్టుగానుంటే అక్కడికెళ్తే, అక్కడ వాచ్‌మెన్ అనమాట అతను. పెద్ద వయసు ఉందప్పుడే. ఇక నా ముసలామె, ముసలతను అక్కడ ఉన్నారనమాట. వాళ్ళు నన్ను చూసి "ఏందయ్యా ఈ టైంలో ఇక్కడున్నావు" అనంటే, "ఏం లేదమ్మా ఇట్లాగుంది, ఇట్లా జరిగింది. అందువల్ల నేను ఇక మళ్ళా అక్కడికి పోయి ఎక్కడ రాగలుగుతాననేసి ఉన్నానంటే" "అయ్యో! చీకట్లో ఒక్కడివే ఎట్లా ఉన్నావు" అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పిలిచి, ఇక్కడ పండుకోయ్యా" అని చెప్పేసి వాళ్ళక్కడ పండుకోవడానికి సహాయం చేశారు. ఆ విధంగా ఆ రాత్రి అక్కడ అట్లా గడిచిపోయింది. మళ్ళా మేము అప్పుడు నేను అప్లై చేస్తున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మా నాయనమ్మ మా అత్తమ్మ అంటే మా నాయనమ్మ దగ్గర నేనున్నాను గాబట్టి, సో, మా అత్తమ్మ ఉండింది. మా నాయనమ్మోళ్ళ అంటే ఒక పెద్ద కూతురు. ఆమెకి ఆరోగ్య సమస్యలొస్తా ఉండేదనమాట. భర్త లేడు. సో, ఆరోగ్య సమస్యలొస్తా ఉంటే, ఆ టైంలో ఆమెని హాస్పిటల్‌లో పెట్టుకొనుంది. ఒంగోలు రాంబాబు దగ్గర పెట్టుకొనుంటే, ఇక్కడ ఇంటి దగ్గర ఇప్పుడు ఆమెకో కొడుకున్నాడు. మళ్ళీ నేను, తర్వాత మా తమ్ముడు. మేము ముగ్గురం ఉన్నాం. మా నాయనమేమో మా అత్తమ్మని పెట్టుకొని ఆహ్, కత్ అది ఆహ్, ఒంగోలులో రాంబాబు హాస్పిటల్‌లో ఉంది. ఇట్లా ఉంటే, ఇప్పుడు నాకు ఆ వంట జేయటం అనేది నాకు తెలీదు. పిల్లలకేం జేయాలి నేను? ఎట్లా ఎట్లాగా వాళ్ళకి నేను ఆహ్, ఆహారం సమకూర్చాలి? నాకు తెలీదు. సో, ఇట్లా అనుకున్నప్పుడు, అప్పుడు ముందు దేవుడు కొన్ని తనిఖీలు ఇస్తా ఉంటాడు గదా! మా అత్తమ్మ ఏం చేసిందంటే, ఆ పొయ్యి దగ్గర కూర్చొని నేను చిన్నగా ఉన్నా. కొన్ని సంవత్సరాల క్రితం అట్లాగా అదే ఎలిమెంటరీ స్కూల్ ఆ టైంలో లేకుంటే ఎప్పుడైనా సెలవులకొచ్చినప్పుడైనా గూడా ఆమె ఉన్నప్పుడు ఏం చేసేదంటే, పొయ్యి దగ్గర కూర్చొని, "రేయ్! ఉప్పు తీసుకురా, కారం తీసుకురా, నూనె తీసుకురా" ఇయన్నీ ఒక్కొక్కటి చెప్తా ఉండేది. అట్లా చెప్పటం వల్ల నేను ఆ టైంలో ఆలోచించాను. ఓహో! కూర చేయాలంటే ఇవన్నీ ఉండాలి. సో, ఇట్లా జేయాలి గావాలి అని అయన్నీ రీకాల్ చేసుకొని, ఆ పరిస్థితులు అనుమతిస్తున్నప్పుడు ఏందబ్బా! ప్రతిసారి ఈమె చెప్తా ఉంటది. ఒకసారి తెచ్చుకొని కూర్చోకూడదు. ఆడ కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని అది తీసుకురా, ఇది తీసుకురా అని మాటే చెప్తా ఉంటది అనిపిచ్చేది. ఆ తర్వాత ఇటువంటి పరిస్థితి వస్తదని దేవునికి ముందే తెలుసు కాబట్టి, ఆయన ఫ్యూచర్‌ని చూస్తాడు కాబట్టి, ఆ సమయంలో ఎప్పుడైతే ఈ పిల్లలిద్దరు నా దగ్గరున్నారో, నేను మళ్ళా అప్లికేషన్ అక్కడ పోయి అటెండ్ చేస్తా ఉండాలి. ఇటువంటి అన్ని పరిస్థితులు జరుగుతా ఉంటున్నప్పుడు, నేను వీళ్ళకి ఎప్పుడు చేసి పెట్టాలని ఆలోచనతో ఓకే. ఎట్లా చేసి పెట్టాలని ఆలోచనతో ఉన్నప్పుడు, దేవుడు అయన్నీ గుర్తు చేసి, నాకింకనప్పుడు బాగా తెలిసిందేందంటే, అర్థమైందేందంటే పప్పు.
ఈ పప్పుతో ఏముంది ఇట్లాగా దాన్ని ఇట్లా కడిగేసి, దాంట్లో నీళ్ళు పోసేసి ఇట్లా జేయాలనేసి, అప్పుడు అరే! ఎక్కువ రావాలంటే ఏం జేయాలి? ఎక్కువ నీళ్ళు పోసి పెట్టాలి. అనేసి నేనేం చేసేవాడినంటే, ఉదయం అది వండేటప్పుడు అన్నీ ఎక్కువ నీళ్ళు పోసి ఇకన చేసేవాడిని. చేస్తే ఇకన వాళ్ళు సాయంకాలం దాకా తినొచ్చు. ఎన్ని సార్లు. మళ్ళా ఉదయం గూడా కొంత పెట్టుకోవచ్చు. నైట్ గూడా తినొచ్చు అన్నట్టుగా చేసి నేనెళ్ళిపోయేవాడిననమాట. సో, ఆ విధంగా ప్రభు కొన్ని విషయాలు ఆ పరిస్థితిని బట్టి అనేక విషయాలు నేర్పిస్తూ, ఆ ముందు ఏదైతే అనుమతిచ్చాడో, అది నీకు ఉపయోగమైందేరా! ఇది తీసేసేదానికి ఏం లేదు. నీకది ఉపయోగమైందే అని దేవుడు ఆ విధంగా తెలియజేస్తూ, ఇక ఆ పరిస్థితిని అట్లా హ్యాండిల్ చేయడం సహాయపడ్డాడు. తర్వాత ఇక్కడ ఈ సిటీ అప్లికేషన్‌కొచ్చేసరికి నేను ఇక నా నైట్ అక్కడున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి వండి పెట్టాను గాబట్టి, మళ్ళీ ఇంకెళ్ళాల్సిన అవసరం లేదులన్నట్టుగా, మళ్ళీ ఉదయాన్నే మనకిట్లా కౌన్సెలింగ్ అటెండ్ జేయాలి గదా! అన్నట్టుగా అక్కడ ఉండటం జరిగిందనమాట. ఆ నైట్ ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. మళ్ళీ తర్వాత నేను ఖతార్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత అట్లా ఎళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఎంక్వైరీ జేశా. పలానా చోట ఇక్కడ ఈ సంవత్సరంలో ఇక్కడ ఈ కుటుంబం ఉంది. వాళ్ళకి సంబంధించినోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళున్నారా? అంటే వాళ్ళ గురించి చేస్తే వాళ్ళు లేరు. సో, కాబట్టి ఇంక వాళ్ళకి సంబంధించినోళ్ళు ఎవరైనా ఉన్నారా? అని ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే వాళ్ళు నాకు ఆ టైంలో ఆ విధంగా మెయిల్ చేసినప్పుడు ఏదో ఒక విధంగా వాళ్ళకి నేను సహాయపడాలి అన్న ఆలోచనతో నేను అక్కడ నాకు మ్యారేజ్ అయినప్పుడు ఎళ్లి జెహోబాద్‌లో అక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉండాను, ఎట్లా జరిగిందని కొన్ని ఫోటోలు తీసుకొని, అక్కడున్నట్టు కొంతమంది వాచ్‌మెన్‌లు పరిచయం అయితే వాళ్ళని ఎంక్వైరీ చేశాను. కనుక్కున్నాను. కనుక్కుంటే వాళ్ళు లేరయ్య ఇట్లా చనిపోయారు. వాళ్ళకి పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారని వాళ్ళు అట్లా జెప్పారు. అంతటితో అయిపోయింది. సో, తర్వాత సీటీ అంటే నాకు అక్కడ సీట్ రాకపోయేసరికి, ఇక ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కుదరట్లేదు. ఏంది ఈ పరిస్థితి అనుకుంటున్నప్పుడు, సరే కొంతమందన్నారు, "నేను ప్రిన్సిపల్‌ని ఎళ్లి కలువు" అని జెప్పారు. వాళ్ళు కొంతమంది కలుస్తా ఉంటే, నేను గూడా కలుస్తా అని జెప్పేసి అడ్రెస్ ఫైండ్ ఔట్ కనుక్కొని అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళిపోతే అక్కడ ఎక్కడున్నాడు పైనంటే పైన ఒక రూమ్‌లో పైన ఒక దాంట్లో ఉన్నాడు. ఆయన ఫ్యామిలీతో లేడు. ఒక్కడే ఉన్నాడు. పెద్దాయన పెద్ద వయసుంది. ఆయన తర్వాత తెలిసిందేంటంటే ఆయన హెవీ డ్రింకర్. సో, మేము బోయినప్పుడే ఫుల్ లోడ్‌లో ఉన్నాడు. నేనిట్లా ఎళ్లి ఇది ఇట్లా ఉంది సార్ ఈ విధంగానంటే, అతను ఏదేదో మాట్లాడాడు. కళ్ళెంబట నీళ్ళు పడ్డాయి. సరే ఏం జేయాలి? ఇక నేర్చుకుంటూ కిందకొచ్చేసాను అయిపోయింది. ఆ విధంగా సరే ఇక రాలేదు. చివరిగా అప్పుడే ఈ యొక్క ఆర్ఎన్ టీవీ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ జేశారు. అక్కడ ఆర్ఎన్ టీవీ అని ఇంట్రొడ్యూస్ జేశారు. సో, ఇది చాలా గమ్మత్తుగా ఉంటది. ఆర్ఎన్ టీవీలో అనేది ఇంట్రొడ్యూస్ జేస్తే అప్పుడు దీనికి అప్లై చేసుకోమని జెప్తే, దానికి అప్లై జేసుకున్నాము. ఇక దానికి సీట్ ఇచ్చేసారు. నేను ఆ 2 ఇయర్స్ అక్కడున్నాను అయిపోయింది. అయితే ఇక్కడ అసలు సందర్భం అంటే ఆహ్, 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 దాని గురించి తర్వాత వివరిస్తాను గానీ, ఆ ట ఆ టైంలో అంత సింపుల్‌గా వచ్చింది ఆ సీటు. ఆ రేడింటిలో అప్పుడు స్టార్ట్ జేశారు గాబట్టి. అయితే తర్వాత నేను ఒక 3, 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకెవరు హెల్ప్‌కి అడిగితే అక్కడికెళ్తే, దానికి మొట్టమొదటిగా అదే ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఎంపీసీ, బైపీసీలు 400 ప్లస్ ఉన్నవోళ్ళు జాయిన్ అయ్యేవోళ్ళు మొట్టమొదటిగా ఈ ఆర్ఎన్ టీవీ దాంట్లో జాయిన్ అవుతున్నారు. ఎవరైతే అది చదువుతారో వాళ్ళకి డైరెక్ట్‌గా సెకండ్ ఇయర్‌కి పాలిటెక్నిక్‌కి నీకు ఎంట్రీ ఉంది. సెకండ్ ఇయర్‌కి డైరెక్ట్‌గా ఎంట్రీ ఉందనమాట. దట్ ఈస్ హౌ నేను పాలిటెక్నిక్‌లో సెకండ్ ఇయర్‌కి ఎంటర్ అయ్యాను. సో, అట్లాగా అది ఫస్ట్ ఇక ఇవి ఫుల్ కావాల్సింది. దీనికి ఫుల్ అయిపోయి దీనికి డిమాండ్ ఎక్కువైపోయింది. నేను అప్పుడు అనుకున్నా. నేను ఇంకొక అతను నా క్లాస్‌మేట్ ఒకతనుంటే అతను ఇట్లా జాయిన్ గావాలనుకుంటే, అతనికి నేను హెల్ప్ చేద్దామని అక్కడికి తీసుకెళ్తే వాళ్ళ చేత కలిపిచ్చాను. ఆ సార్లుండారు. కల్పిస్తే కుదరలేదు. ఇది చాలా ఎక్కువ మందున్నారిప్పుడు. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇట్లాగా. ఈ విధంగా ఎక్కువ మార్కులున్న వాళ్ళు జాయిన్ అవుతున్నారని వాళ్ళు ఆయన చేయలేనని జెప్పాడు. నాకప్పుడు అనిపించింది ప్రభా! ఆనాడు నేను అంటే వీటన్నిటి కోసం ఎంతో ప్రయత్నించాను. అవన్నీ దొరకలేదు. కానీ దీని విషయంలో మాత్రం నాకు ఒక సరైన ఒపీనియన్ లేకుండే. ఎందుకంటే ఇదేం కొత్తగా పెట్టారు. దీన్ని ఏందో అసలు మనకు తెలీదే. అది నేను అనుకున్నాను. కానీ నాకు ఇది ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత ఇంపార్టెంటో అన్న విషయం తెలియజేయడం కొరకు మళ్ళా 3, 4 సంవత్సరాల తర్వాత నన్ను మళ్ళీ అదే ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ సార్లతో కల్పించి, అక్కడ పరిస్థితి అది ఎంత ప్రాముఖ్యమైందో, ఆ కోర్స్ యొక్క విలువేందో నాకు అప్పుడు తెలియజేశాడు కాబట్టి, దాన్ని బట్టి నేను స్తుతించా. ప్రభా! నాకప్పుడు తెలీదు. మీరు చూసారు ఫ్యూచర్‌ని మీరు జూసారు. చూసి నాకు దీంట్లో అవకాశం ఇచ్చారు.
ఆ తర్వాత నాకిప్పుడు దీని యొక్క విలువని మీరు తెలియజేస్తున్నారు అని నేను ప్రభుని కనపరిచాను. ఈ విధంగా మనం కొన్ని పరిస్థితులు గుండా వెళ్తా ఉంటున్నప్పుడు, అప్పుడు దాని విలువ తెలీదు. కొంచెం ఓపిక పట్టుంటే, ఆ రానున్న దినాల్లో దేవుడు దాని ద్వారా మనం నేర్పించే ఒక పాఠం, దాని నుంచి మనకు తెలియజేసే ఒక విలువైనటువంటి ఆ లెసన్స్ అనేది మనము అయి తెలుసుకున్నప్పుడు ఆయన్ని ప్రేమించకుండా ఉండలేం. నిజంగా ఆ దినాన్ని తెలిసినప్పుడు నిజంగా ప్రభు అప్పుడు దీనికి అసలు ఎవరు పట్టించుకోలేదు దీన్ని ఫస్ట్ సంవత్సరం. కానీ అది 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 రెండో సంవత్సరం అన్నమాట. ఆ ముందు సంవత్సరం స్టార్ట్ చేశారు. అది రెండో సంవత్సరం బ్యాచ్ మేమన్నమాట. సో, అటువంటిది మీరు ఇటువంటి అవకాశం ఇచ్చారని చాలా ప్రభుని స్తుతించాను. సో, ప్రియమైనటువంటి సహోదరులారా, నేను మీకు ఈ విషయాన్ని పంచుకోవటం ఉద్దేశ్యం ఏంటంటే, ఈ విధంగా ప్రభు అనేకమైన పరిస్థితులు గుండా తీసుకెళ్తూ, దేవుడు అనేకమైన విషయాలు నేర్పిస్తూ, ఒక స్థితిలోకి మనల్ని తీసుకొస్తారు. ఆ స్థితికొచ్చేంత వరకి మనము చాలా ఓపికతో వ్యవహరించాలి. ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ రావాలి. సో, దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు చిత్తమైతే మరొకసారి మరొక కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఆహ్, ఈ సమయాన్ని హ్యాండ్ ఓవర్ టు చంద్ర బ్రదర్. అన్నా, హలో. చంద్ర కానిచ్చేయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అన్న. సో నిన్న వాక్యాన్ని బట్టి మనము ఒకసారి ప్రేయర్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సుబ్బారావు అన్న ప్రార్థన చేస్తాం. నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. అన్న క్యారీ అన్న. ఓకే. ప్రేమల మా పరలోక తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నీ బంగారు పాదములకు వందనము స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో తండ్రి నేను ఎంతగానో సమయంలో స్తుతిస్తా ఉన్నాను, ఆరాధిస్తా ఉన్నాను తండ్రి. ఈ దాసుడు కోటేశ్వరరావు యొక్క అనుభవాలు తండ్రి వాక్య రూపంలో ఏ రీతిగా తండ్రి తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభావ ఎత్తబడినటువంటి వాక్యాన్ని, సాక్ష్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. ఆయన పడిన ప్రయాస, మీరు నడిపించిన విధానము, ఇప్పటి వరకు మీరు ఏ విధంగా తండ్రి ఎబినేజరుగా ఉన్నారో తండ్రి, మీ విషయాలను, మీరు చేసిన మేలులను ప్రభావ అన్న ద్వారా మీరు బయలుపరిచినందుకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రీతిగా తండ్రి ఈ యొక్క ఏఎఫ్సీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి దాసుని బట్టి స్తోత్రాలు. మా ప్రియ సహోదర సహోదరులందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇట్టి అనుభవంలో ఈ రీతిగా ప్రతి ఒక్కరు పంచుకుంటకు, ఇతరులకు సాక్ష్యార్థంగా జీవించటకు ఈ కృప వెంబడి కృపను దయచేయండి. ప్రభు ఈ పరిచయం దీవించి ఆశీర్వదించి మీ అందరూ స్తోత్రం చెల్లిస్తూ మిగిలిన సమయం మీకు అప్పచెప్పుకుంటే యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.